రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లాలోనూ హైడ్రాను విస్తరించాలన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ గా కాకుండా సెక్యులర్ గా ఉండాలన్నారు. ఇక ఈ కూల్చివేతల్లో కులం, మతం, ప్రాంతం భేదాలు చూడొద్దన్నారు అరవింద్. మరోవైపు సనాతన ధర్మస్థాపన కోసం బోర్డు ఏర్పాటు చేయకపోవటం వల్లే హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నిజామాబాద్ టూర్లో ఉన్న అరవింద్ తిరుపతి కల్తీ లడ్డూపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైడ్రా గురించి నేను ఆల్రెడీ మీడియాతో మాట్లాడినా, చేస్తే స్పష్టంగా గుజరాత్లో కూడా జరిగింది. 2003లో 2 లక్షల నెల రోజుల లోపల ఒక డ్రైవ్ మాదిరిగా ఒక స్పష్టమైన ప్రణాళిక గైడ్ లైన్స్ తోటి ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది, డెమాలిషన్ డ్రైవ్. 2 లక్షల ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని కూలగొట్టడం జరిగింది. మతము, కులము, ప్రాంతము ఏది చూడకుండా ఆ కార్యక్రమం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఏమైనా చేస్తే సెలెక్టివ్ కాకుండా మీరు ప్రణాళికాబద్ధంగా మీ గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకెళ్ళిపోవాలా. చేస్తే స్పష్టంగా చేయండి, సెలెక్టివ్గా చేయకండి, సెక్యులర్గా చేయండి అని నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. మీరు హైదరాబాద్లోనే చాలా సెలెక్టివ్గా పోతా ఉన్నారు. ఇయ్యాలంటి వరకు మీరు పాత బస్తీలో అడుగే పెట్టలేదు. మీ హైడ్రాకి అన్ని కాళ్ళు, అమీబాకి, హైడ్రాకి, అదేంది ఇంకోటి ఆక్టపస్కి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక కాలు కూడా పోతలేదు అటు. చెప్పండి, ఒక కాలు అటు పోవాలంటే భయపడుతున్నారు పాత బస్తీకి. ఇక్కడనేమో కోర్టుల స్టే ఉన్నా కూడా పట్టించుకోకుండా కొట్టి పడేస్తున్నారు. సో దిస్ ఇస్ సెలెక్టివ్. సో వీ డిమాండ్ అ సెక్యులర్ హైడ్రా ఇన్ కేస్ యు ఆర్ క్యారీయింగ్ ఇట్ అవుట్. స్పష్టంగా త్రూ అవుట్ ఎక్కడెక్కడ చేయదలుచుకున్నారు మొత్తం చేయండి అందరికీ, గుజరాత్ మాదిరిగా.